కాశ్మీర్ నుండి కన్యాకుమారి గోరక్ష మహాపాదయాత్రకు పూనుకున్న గురుస్వామి బాలకృష్ణ తమ యాత్రను కంటిన్యూ చేయనున్నారు. వెన్నునొప్పి, పక్కటెముకల నొప్పితో 14 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన గురుస్వామి ఆరోగ్యం కుదుటపడడంతో తిరిగి యాత్ర కొనసాగిస్తారు. ఈ నెల 9వ తేదీన చౌటుప్పల్ అయ్యప్ప దేవాలయం నుంచి ఉదయం 8 గంటలకు యాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇంకా 80 రోజులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మీదుగా 2000 కిలోమీటర్లకు పైగా నడిచి మార్చి 27న కన్యాకుమారి చేరుకుంటామని గురుస్వామి తెలిపారు. మళ్ళీ పాదయాత్ర 9వ తేదీ జనవరి 9 ఉదయం చౌటుప్పల్ అయ్యప్ప దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ నన్ను కుటుంబ సభ్యులుగా ఆదరించిన ఈ అయ్యప్ప దేవాలయ సమితి ముఖ్యులు మురళీ గురుస్వామి గారు, భాస్కర్ గురుస్వామి గారు, శంకర్ గురుస్వామి, అదేవిధంగా నా కోసం పాటుపడ్డ మా డాక్టర్ కాటం రాజు గారు, ఇక్కడ ఉన్న ప్రతి అయ్యప్పలకు, చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న ప్రతి గోభక్తునికి, హిందూ బంధువునికి, అదేవిధంగా నా కోసం నేను నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి. జనవరి 9 ఉదయం గురువారం ఉదయం 8:30 ఇక్కడ నుంచి మళ్ళీ గోరక్ష మహాపాదయాత్ర ప్రారంభం కాబడుతుంది. విజయవాడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కంచి, కంచి నుంచి తిరువన్నామలై, తిరువన్నామలై నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుండి శబరిమల, శబరిమల నుంచి కొల్లం, కొల్లం నుంచి త్రివేంద్రం, త్రివేంద్రం నుంచి కన్యాకుమారి మీదుగా ఇంకొక 80 రోజుల పాదయాత్ర కొనసాగుతుంది స్వామి. ఈ పాదయాత్రలో మీరందరూ కూడా గోరక్షణ, భూరక్షణ కోసం మనందరి బాధ్యత ఈ ధర్మాన్ని రక్షించడం, మనందరి బాధ్యత ఈ ఆవును, ఆడపిల్లను రక్షించడం, మనందరం ఐక్యమత్యంగా ఈ గోవును రక్షించుకోవాలని ఒక సోషల్ కాస్తోని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ బాలకృష్ణ గురుస్వామి.